హలో మిత్రులారా, నమస్కారం. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. నా కోసం వెయిట్ చేస్తున్నారని త్వరగా వచ్చేసా అన్నమాట. తీరా చూస్తే నా కోసం కాదు, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలిసింది. ఏంటండి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నారా? సిఎస్ వాళ్ళు స్పోర్ట్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారనమాట. మా వాళ్ళు ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది, దానికోసమే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మా క్యాబ్ కూడా వచ్చేసింది. చలో గెట్ ఇన్ టు ద క్యాబ్. వీలేనండి నా ఫ్రెండ్స్. ఇంకా పదండి వెళ్ళిపోదాం మన ట్రిప్కి. పెట్టే కాంపిటీషన్ ఏదో మా ఆఫీస్లో పెట్టుకుని ఇంకెక్కడో పెట్టారండి. ఆ హిల్లీ రీజన్స్ అలా వ్యూ చూస్తూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా అండ్ నవ్ వి రీచ్ టు ఆ స్పాట్. ఇంకా త్వరగా దిగి వెళ్ళిపోదామండి మన టర్ఫ్కి. ఇదేనండి మా టీసీఎస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన టర్ఫ్ ప్లేస్, లష్ గార్డెన్స్ అని. అందరూ నువ్వు నేనా అని చూసుకుందామని రెడీ అయిపోతున్నారు అన్నమాట. ఇక్కడే అంటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్తో పని ఏంటండి, పదండి మనం టర్ఫ్కి వెళ్ళిపోదాం. మనం వచ్చేసాం టర్ఫ్కి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకుంటున్నారనమాట కాంపిటీషన్ కోసం. ఇక్కడ ఆల్రెడీ ఏదో మ్యాచ్ స్టార్ట్ అయింది, పదండి చూసేద్దాం. ఏమన్నా క్యాష్ పెట్టుకో. ఇంకే కాంపిటీషన్ అయినా గొడవ లేకుండా అవుతుందా అండి? ఇక్కడ కూడా ఆల్రెడీ ఏదో గొడవ అయిపోతుంది అన్నమాట. అంపైర్ సార్ కూడా వాళ్ళకి సర్ది చెప్పేసి పంపించేద్దామని చూస్తున్నాడు. వాళ్ళ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది, అక్కడికి వెళ్దాం పదండి. రెడీగా ఉన్నారు ఆడేయడానికి. మా వాడినేమో తీసుకోలేదని బాధలో కూర్చుని ఉన్నాడు అన్నమాట. ఆడపడుతూ ఏం కూర్చుంటామని ఫుట్బాల్ చూడడానికి తీసుకుని వచ్చేసా అనమాట. ఇక్కడ వీళ్ళేమో దుమ్ము దులిపేస్తున్నారు. ఆహా అన్నయ్య బాగా ఇంకా పెద్దనండి వెళ్దాము. మా రాజశేఖర్కి ఏ అమ్మాయి కనిపించలేదండి, ఇంకా ఆంటీతో పులిహోర కలుపుతున్నాడు అన్నమాట. టీ ప్రొడక్ట్స్ అంట, ఇంకా శాంపిల్ తీసేసుకున్నారనమాట టేస్ట్ చేయడానికి. ఖచ్చితంగా వచ్చేది ఏది ఎందుకు వదులుకోవడం భావన అని అంటాడనమాట నాతో. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందిరా అని అడిగితే ఏం స్పీచ్లెస్గా అయిపోయాడు, అంత బాగుందేమో. ఇంకా రాజశేఖర్ టీ తాగేస్తున్నాడు, ఎలా ఉందో అని అడిగితే ఓహో ఏదో చెప్పేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదండి. దుకాణం సాల్ చేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మ్యాచ్ ఏమైందో చెప్పలేదు కదా, మా వాడు ఏదో చెప్తున్నాడు, అదేదో డైలాగ్ వేసాడు ఒక్కడే వల్లే అని. తీరా చూస్తే వీళ్ళు ఏం గెలవలేదు, ఫస్ట్ రౌండ్కి అవుట్ అయిపోయారు అన్నమాట. చేసింది లేదు, ఓడిపడిచింది లేదు అన్నట్టు అలా తినడానికి వస్తే ఏమో ఇక్కడ క్యాఫేస్ అన్నీ కట్టేసి ఉన్నాయి. తీరా చూస్తే ఈ క్యాఫేకి వస్తే ఏమో ఈ క్యాఫేలో స్పేసే లేదు కూర్చోడానికి. ఎండదెబ్బకి మాకు నడవడం కూడా అవ్వట్లేదండి. మాకు ఎక్కడ రెస్టారెంట్ కూడా దొరకట్లేదు. రెస్టారెంట్కి వస్తే తీరా ఇది మూసేసి ఉంది. ఎక్కడో ఒకటే కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. అంబియన్స్ అయితే బాగానే ఉంది. మా తమ్ముడు ఆల్రెడీ వడలు కూడా తెచ్చేసాడు అన్నమాట, సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ. ఇంకా మా తమ్ముడు ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ చేసేసాడు. మా ఫ్రెండ్ ఏమో ఇంకా నువ్వు వీడియో ఆపితే మనం తినేద్దాం అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా తినేద్దాం పదండి. తినేసాక చూపేమో ఈ రాధాకృష్ణుడు ఫోటో మీదకి వెళ్ళింది. బాగుంది కదండి ఫోటో. వీళ్ళు కట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏంటో అండి ఐస్ క్రీమ్ తినాలని అనిపించి ఒక ఐస్ క్రీమ్ తీసేసుకున్నాను. వాళ్ళకి ఇంతే అండి, వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇంటికి. వీడియో కనుక నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.